బాధ్యత 100 మంది తెలుసుకుంటే ప్రభుత్వం ఏర్పడుతుంది కదా. 100% మంది ధైర్యం ఉన్న వాళ్ళు పార్టీ పెట్టుకుంటే అయిపోయి 100%. కాకపోతే ఏంటంటే జనం లోపల పోయి ఇవన్నీ ప్రాపర్ గా చెప్పాలి, ఎక్స్ప్లెయిన్ చేయాలి. నీ మాట నమ్మి నీ ఇంట్లో గదమ పట్టుకొని కడుపులో తలకాయ పెట్టి కాళ్ళు మొక్కితే దుర్మార్గులో కూడా ఓట్లు వేసారు కదా, గట్లే కదా ఇప్పుడు కాంగ్రెస్ వచ్చింది. అదేదో మన గురించి మనమే అనుకొని మనమే పోయి మన సమస్యలు ఇక మేమే పరిష్కరించుకుంటాం, ఇక వాళ్ళు మా నీతివంతులు కాదు, వాళ్ళు మీరు ఎన్ని రోజులు చేసినా ఇట్నే ఉంటుందని చెప్పని చెప్పగలిగే శక్తి ఉంది కదా, సబ్జెక్ట్ ఉంది కదా. ఒక్కరికన్నా ఎవరికన్నా ఇప్పుడు ఉన్న ఎమ్మెల్యేలకు అంతా దందాలల్లా ఏ దందాల ఎట్లా బార్గెన్ చేస్తే ఎన్ని పైసలు వస్తాయని తప్ప ఇసుక మాఫియాలు, లిక్కర్ మాఫియాలు, ఎడ్యుకేషన్ మాఫియాలు, హాస్పిటల్ మాఫియాలు, శాండ్, ల్యాండ్, మైన్ అంతా మాఫియానే కదా మొత్తం. ఆ లెక్కలు తెలుసు కానీ ఇటువంటి దొంగలను ఎక్స్పోజ్ చేసేటువంటి సత్తా ఉన్నటువంటి యూనివర్సిటీలో చదువుకున్న వాళ్ళు కావచ్చు, కాకతీయ యూనివర్సిటీలో చదువుకున్న వాళ్ళు కావచ్చు, చాలా మంది బయట ఉన్నారు కదా. కొంచెం కమిట్మెంట్ తోటి ఎస్ ఇదే లైఫ్ అనుకోని కనుక తిరిగితే డెఫినెట్ గా మార్పు ఉంటుంది.